అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అనంతరం పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంతో భాగంగా నగరంలోని వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యోగాపై స్ఫూర్తిదాయకమైన కథనాలను అందించాలని మీడియాకు సూచించారు. యోగాతో అనారోగ్యాన్ని జయించిన వ్యక్తుల వివరాలను యోగా సాయంతో జాతీయ విజయ తీరాలకు చేరిన వ్యక్తుల కథనాలను ఈ నెల రోజుల పాటు అందించాలని యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. రాజమండ్రి కేంద్ర కారాగారం సెంట్రల్ జైల్లో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో కడియం గోపాల క్షేత్రం వివిధ ఘాట్లలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా చక్కని జీవనశైలి మానసిక ఉల్లాసం కలగటమే కాక జీవన క్రమశిక్షణ కూడా అలవడుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరు యోగాను తమ జీవనంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు చెప్పొచ్చు, అదర్వైజ్ స్వీట్ చేస్తారు. వాళ్ళకి మేము టీ షర్ట్స్ క్యాప్స్ కూడా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో మనం ఒక 1 మంత్ కాలం పాటు అంటే ఒక నెల రోజులు యోగాంధ్రగా ఒక క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాం. దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. మనం నిన్ననే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం, దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక 1 మంత్ కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం కర్టన్ రైజర్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి. సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా 5 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, అంటే వాళ్ళు యోగా నేర్చుకున్నారు అని. అలా నేర్చుకున్న వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి 2 కోట్ల మందితో మనము ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మన గౌరవ ప్రధానమంత్రి గారే ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. ఇలా చేస్తుండేటప్పుడు ఇది మనము యోగా చేస్తున్నప్పుడు అందరూ చేయాలి అని ఒక జెనరిక్గా మనం ఒక కాల్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రొఫెషన్కి కూడా ఒక డేట్ని నిర్ధారణ చేసి ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 26th మనం చూసుకుంటే పోలీస్ వాళ్ళ ద్వారా, అలానే మనకి 27th అయితే యోగా అసోసియేషన్, 28th అయితే అంగన్వాడీ వర్కర్స్, 29th ఈవెన్ ప్రిజనర్, అలా మనం అందరినీ ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళకి కూడా ఒక డెడికేటెడ్గా ఒక డేట్ని ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మన జీటీ రోడ్ ఏదైతే లాలా చెరువు నుంచి మన వై జంక్షన్ వరకు ఉందో దానినే మన జిల్లాలో ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్గా లొకేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ డిజిగ్నేటెడ్ ప్లేస్లో వచ్చి అందరూ కూడా యోగా చేస్తారు.